న్యూస్ చూస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే గత 2 రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇప్పటికే తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ద్రోణికి తోడుగా రేపు అల్పపీడనంగా ఏర్పడే ఛాన్స్ ఉంది. సో దీంతో వీటి ప్రభావంతో ఏపీలో 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 24 నుంచి 27 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే నిన్నటి నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు ఉత్తరాంధ్రలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తారు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్న చెట్లు, టవర్స్, పోల్స్ కింద ఉండకూడదని, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో నిలబడకూడదని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రేపు ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఇక ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వానలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం సాయంత్రం అంటే నిన్న 5 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా కంచిలో 69 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నర్సన్నపేటలో 62.5 మిల్లీమీటర్లు, కోటబొమ్మాలిలో 53.2 మిల్లీమీటర్లు, ఇక మందసలో 48.7, రాజుపురంలో 46.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అయితే ప్రజెంట్ ఇలా మరో 2 రోజులు ఇదే రకంగా ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఏపీలోని వెదర్ అప్డేట్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనంతో ఏపీకి రానున్నటువంటి 4 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఉపరితల ఆవర్తనం ఏపీ వ్యాప్తంగా కదులుతున్నటువంటిది అయితే ఉంది. మనము చూడొచ్చు. దీంతో సముద్రం పూర్తిగా అల్లకొల్లాలంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉపరితల ఆవర్తన ధోని ఏపీ మీదుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి 4 రోజులు ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు భారీ వర్షాలు, కొన్ని జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఈరోజు అటు అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ను అయితే అధికారులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో వార్నింగ్ అయితే జారీ చేసినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీరం వెంబడి దాదాపుగా 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అటు మత్స్యశాఖతో పాటు వాతావరణ శాఖ కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే, అంటే రేపు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో
ఈ వాతావరణ శాఖ అధికారులు కూడా అటు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు సముద్ర తీరం కూడా అల్లకల్లోలంగా మారుతున్నటువంటిది అయితే ఉంది. గడిచినటువంటి 2 రోజుల నుంచి సముద్రపు అలలు తీరాన్ని దాటి ముందుకైతే వస్తున్నాయి. సముద్రం కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. గడిచినటువంటి వారం రోజుల క్రితం ఉన్నటువంటి పరిస్థితి విశాఖలో లేదు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. అటు కాకినాడ జిల్లాకి సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మాయాపట్నం సముద్రంలో ముంపుకు గురవుతున్నటువంటిది అయితే ఉంది. గతంలో కూడా అటు కొనపపేట, మాయాపట్నం ఆ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఇప్పటికే సముద్రంలో కలిసిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కూడా అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో నివాసం ఉండే మత్స్యకారులు వాళ్ళ ఇళ్ళు కూడా కోతకు గురవుతున్నటువంటిది అయితే ఉంది. దీనికి తోడు ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడినటువంటి నేపథ్యంలో దీని ప్రభావంతో అటు సముద్రం ముందుకు వస్తూ ఉంది. దాదాపుగా గడిచినటువంటి వారం రోజుల కంటే ఇప్పుడు 20 నుంచి 40 అడుగుల వరకు కూడా సముద్రం ముందుకు వస్తూ ఉంది. దీని ప్రభావాన్ని గుర్తించినటువంటి వాతావరణ శాఖ అధికారులు ప్రభుత్వానికైతే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అటు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దనే సూచనలు అయితే చేశారు. సముద్రపు అలలు ముందుకు దూసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ముఖ్యంగా చూస్తే అటు ఈ సముద్రానికి వస్తున్నటువంటి పర్యాటకులు కానీ విశాఖ వాసులు కానీ కొంత భయాందోళనకు గురవుతున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే అలల తాకిడి ముందుకు చొచ్చుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే అటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ఏపీ వ్యాప్తంగా కొనసాగుతుంది. ఏపీ మీద కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 4 రోజులు అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అటు రైతులతో పాటుగా సామాన్య ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని సూచన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.